జైత్రయాత్రా ఇది నా విశ్వయాత్రా. జైత్రయాత్రా ఇది నా విశ్వయాత్రా. Yes, my dear aspirants, the so-called sensory organs is also the embodiment. The moment you have clarity that the sensory organs are itself embodiment, that the embodiment itself is the sensory organs, then you will come out of the clutches of the stupid feeling, the ignorance, that you have a tendency, all these days you used to believe only that concept which is being substantiated by the sensory organs, that is only existing. If a concept, if it is not substantiated by your sensory organs, you have a tendency to confirm that it doesn't exist at all. Now, you'll come out of those limitations. The moment you have realized that the embodiment itself is the karmendriya, then you'll also realize that the act performed by the karmendriya, the so-called karma, you don't expect the result from the act performed, because it is the consequence of the karma. Karmendriya is the consequence of embodiment. The karma is the consequence of karmendriya. So you don't expect the result from the karma, the karmendriya and the embodiment. సదస్సులారా, సాధకులారా, కర్మేంద్రియాలే దేహమని, దేహమే కర్మేంద్రియాలని మీకు తేటపడిపోయినప్పుడు ఇక కర్మేంద్రియాల కదలికల్లోంచి పుట్టుకొచ్చే కర్మకి ఫలితాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం లేదన్న మహిమాన్వితమైన సత్య సౌరభం మీలో స్ఫురించనారంభిస్తుంది. ఇక శ్రమలోని ఇక అప్పుడు శ్రమ నుంచి అశ్రమంలోకి ప్రవేశించి ఆశ్రమవాసులు అవ్వన ఆరంభిస్తారు. అంతేకాదు, ఎప్పుడైతే ఇంద్రియాలు కూడా దేహమేనని, దేహము కూడా ఇంద్రియాలేనని గుర్తెరగగలిగారో, ఆ క్షణం నుండి ఇంద్రియాలు ధృవీకరించిన అంశాలు మాత్రమే అస్తిత్వంలో ఉన్నాయి. ఇంద్రియాలు ధృవీకరించకపోతే ఇవి అస్తిత్వంలో లేవు అంటున్నారు అనే పోకడ పోతుంది. ఎందుకంటే దేహమే ఇంద్రియాలు,
దేహం లేనప్పుడు కూడా మీరు ఉంటున్నారు. దేహమే ఇంద్రియాలు, ఇంద్రియాలే దేహం, దేహం పడిపోయిన తర్వాత కూడా మీరు ఉంటున్నారుగా. కాబట్టి ఇంద్రియాలు ధృవీకరించింది మాత్రమే ఉన్నది, ఇంద్రియాలు ధృవీకరించనంత మాత్రం లేదనే ఒక చండాలపు దుర్గంధం నుంచి మీరు బయటపడిపోతారు. చూసారా, ఒక్క ధృతరాష్ట్రుడు నుండి 100 మంది కౌరవులు ఏ రీతిగా పుట్టుకొచ్చారో, ఒక్క దేహం నేను కాదు అని అర్థం చేసుకోవటంలోంచి ఎన్ని సంపదలో, ఎన్ని ఐశ్వర్యాలో, ఎంత ఉత్తీర్ణతను మీరు సుసాధ్యం చేసుకోగలిగారు. పరిచయమే పరవశమన్న చందంగా ఈ ప్రాథమిక ప్రవేశంలోనే ఉత్తీర్ణతని పొందిన చందంగా మీరు ఆధ్యాత్మిక పురోగతి దిశగా పరిణమిస్తున్నారు. అవును, నిజం. గమ్యం రమ్యమైనప్పుడు గమనం గరుడ వేగంతో సాగిపోవాల్సిందే. రమ్యమైన గమ్యాన్ని ఎంచుకున్న రసవత్తరమైన మహనీయులు మీరు. రసరమ్యం మీ కదలిక. ఇంతటి గురువు, ఇంతటి సత్యం, ఇంతటి జ్ఞానం, ఇంతటి అద్వైతం, ఇవన్నీ మీకు ఓ ప్రణాళికాబలితంగా మీరు సృష్టించుకుని ఇవన్నీ మీకు అందుబాటులోకి వస్తే కేవలం చిన్ని కారణాల కోసం, ఆ నిర్దిష్టమైన వయస్సులో ఉన్నప్పుడు ఎవరినో ప్రేమించడం కోసమో, తాత్కాలికమైన ఉపశమనముల కోసం జ్ఞానం నుంచి, జ్ఞానానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వకపోవటం తప్పుడు నిర్ణయమేమో, తప్పుడు వ్యవహారమేమో ఒక్కసారి యోచించవయా. ప్రేమించడం అంటే మోసపోవటం కాదు, ప్రేమించడం అంటే దగాపడటం కాదు, ప్రేమించడం అంటే కలిసి ఉండటం కాదు, ప్రేమించడం అంటే నువ్వు లేకపోతే నేను ఉండలేను, నాతో నువ్వు ఉండి తీరు, నీతో నేను ఉండి తీరుతాను అని అనటం కానే కాదు. నిజమైన ప్రేమ మీలో ఉండుంటే వాళ్ళతో మీరు ఉండటానికి ప్రయత్నించక్కల్లా, నువ్వు నాతో ఉన్నా లేకపోయినా నువ్వు అందించిన స్ఫూర్తితో ఎప్పటికీ నేను ఉండి తీరతాను అన్న బలం మీలో స్ఫురించగలగాలి. అది ప్రేమ. ఒక భార్య కొన్ని వత్సరముల పాటు మీలో కష్టంతో, సుఖంలో మీలో ఉండి మీ ప్రేమని శుక్లకణాలుగా మలచి ఆమెతో శృంగార సమయంలో ప్రేమ కానుకగా ఆ స్త్రీమూర్తికి అందిస్తే, మీ భార్యకు అందిస్తే, మీ ప్రేమని అత్యంత అద్భుతంగా పుణికిపుచ్చుకుని ఆ ప్రేమని ఒక పసిబిడ్డగా రూపాంతరం గావించి మీకు ప్రేమ కానుకగా అందిస్తే, ఆ పసిబిడ్డని పెంచటం కోసం, ఆ పసిబిడ్డకి జన్మనివ్వటం కోసం నీ భార్య తన రూపలావణ్యాన్నంతా పణంగా పెట్టింది, తన సుఖాల్ని సౌకర్యాల్ని పణంగా పెట్టి ఆ బిడ్డని పెంచి నీ ప్రేమకి ఒక పరిపూర్ణమైన రూపాన్ని ఇవ్వగలిగింది కదా. అవును, నేను అర్థం చేసుకోగలుగుతా మీ సాన్నిహిత్యాన్ని, మీ అన్యోన్య జీవితాన్ని. ఇన్ని వత్సరములుగా నీతో పాటు తోడై నడయాడిన ఆ స్త్రీమూర్తి దేహపతనం గావించుకుని ఇక నీ నుంచి వియోగం పొందినప్పుడు నీలో వస్తున్న విషాదాన్ని నేను అర్థం చేసుకోగలుగుతా. తండ్రి, నిజంగా ఆమెను నువ్వు ప్రేమించటం అంటే, నువ్వు లేకపోతే నేను జీవించను, నేను జీవించలేను, ఒకవేళ జీవించినా విషాదంతోనే జీవిస్తాను మొదలైనవి ప్రేమ బలహీనమైనదని నిరూపిస్తున్నది.
ప్రేమ బలమైనది, బలహీనమైనది కాదు. నువ్వున్నా లేకపోయినా, నేను నీతో గడిపిన ఘడియల్లో నువ్వు అందించిన స్ఫూర్తితో, ఆ ప్రేమ అనే స్ఫూర్తితో ఎప్పటికీ నేను జీవిస్తూనే ఉంటాను. జీవించినంత కాలం ఆనందనందుడుగానే జీవిస్తూ ఉంటాను. నిన్ను తలచి విషాదానికి లోనవను. అది కదయా ప్రేమ అంటే. వయస్సులో ఉన్నప్పుడు ఓ పురుషుడికి స్త్రీ పట్ల, ఒక స్త్రీకి పురుషుడి పట్ల వ్యామోహం ఉండి ఉండవచ్చు. కానీ ఆ మోహం వ్యామోహంగా మారి శృతి మించి మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి అవరోధంగా మారి ప్రథమ ప్రాధాన్యత జ్ఞానానికి ఇవ్వటంలో మీరు విఫలమై ఎప్పుడు ఆ ప్రేయసినో ఆ ప్రియున్నో రంగింప చేయటమే మీకు ప్రధానమైపోతే, జ్ఞానం అప్రధానమైపోతే, ఉత్తీర్ణతని పొందాల్సిన మీరు అవుత్తీర్ణతని పొందితే, ఇప్పటికే పరిణితిని పొంది ఆ పరిణితిని మాలగా మలచి మిమ్మల్ని సత్కరించడం కోసం సుదూరాల నుండి మీకు అందుబాటులోకి వచ్చిన గురువరేణ్యుడు కంటి వెంట రక్తపు ధారగా కారకుండా ఎలా ఉంటుందో ఒక్కసారి యోచించండి. మరోసారి అందవచ్చిన ఈ అవకాశాన్ని మీరు జార విడుచుకున్నప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తున్న గురువరేణ్యుడి యొక్క వ్యధని అర్థం చేసుకోవాల్సిందిగా మనవి. సదస్సులారా, ఈ ధారణ మహోత్సవంలో తొలి అంకం నేను ఈ దేహాన్ని కాదు, తదుపరి మెట్టు ప్రస్తుతం పోషిస్తున్న ఈ పాత్రని కూడా నేను కాదు. నేను దివ్యమైన ఆత్మ చైతన్యాన్ని. ప్రస్తుతం వైదికంగా చెప్తున్నా, నేను ఒక దివ్య చైతన్యాన్ని. ప్రస్తుతం ఈ మానవుడనే పాత్రకి వివేకాన్ని నామాంతరాన్ని గావించుకున్నా. కావున నేను వివేక్ని కానే కాదు. మీ పేర్లతో మిమ్మల్ని ఆ రీతిగా సంబోధించుకోవాల్సిందిగా వినయపూర్వకమైన విజ్ఞప్తి. ఓ చలనచిత్రంలో ఓ నటుడికి ఆ నటుడు పోషిస్తున్న పాత్రకి ఏ సంబంధం ఉందో, మీకు ప్రస్తుతం మీరు పోషిస్తున్న మీ మానవ పాత్రకి ఆ సంబంధమే ఉన్నది. ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ద మూమెంట్ యూ హ్యావ్ రియలైజ్డ్ that you are not the character you are playing, you are a consciousness but you are not the character you are playing, then you will also realize that the characteristics of the character also have nothing to do with your consciousness. This character may be courageous, the character may be cunning, the character may have the tendency of cheating, the character may be possessive, the character may be cruel, the character may be kind enough, the character may be good or bad. But the so-called characteristics of the character, they have nothing to do with your original consciousness. Then a beautiful separation happens between consciousness and the so-called human character. Then you will be able to discriminate, differentiate the characteristics of the character and the consciousness. సదస్సులారా, సాధకులారా, అద్వితీయమైన అద్వైత భాస్కరులారా, శాశ్వత ఐశ్వర్యం కోసం జన్మని అంకితం చేసిన ధీరులారా, సుధీరులారా, శ్రీమంతులారా, సత్య సౌరభాలను ఆఘ్రాణించి చైతన్య విస్తరణ మహోత్సవానికి అంకురార్పణ పలికి
కుండలని శక్తి జాగృతం చేసుకుని ఉన్న చైతన్య స్థితి నుండి ఉన్నతమైన చైతన్య స్థితికి ఉద్ధరించుకోవటానికి కృత నిశ్చయంతో కంకణబద్ధులై కదం కదం ముందుకు వేస్తూ సాగిపోతున్న ధీరులారా, సుధీరులారా, సత్య సంపదలని అందుకోండి, సత్య సౌరభాలని ఆగ్రాణించండి. రామసుతుడు అందిస్తున్న ఈ జ్ఞాన సౌరభాలతో పరిణితిని సంప్రాప్తించుకుని అడుగడుగు ముందుకు వెయ్యండి. ఏ క్షణమైతే మీరు ఒక దివ్య చైతన్యాలని అర్థం చేసుకోవటంలో కృతార్థులయ్యారో ఆ క్షణమే ప్రస్తుతం నేను పోషిస్తున్న మానవ పాత్రని నేను కాదు, మీ పేర్లతో నేను ఫలానా రామారావుని కాదు, ఫలానా సుబ్బారావుని కాదు అని అర్థం చేసుకోండి. వినురవేమ అని ఏ రీతిగా అయితే చైతన్యం వేమనని తాను ప్రస్తుతం పోషిస్తున్న పాత్రతో తానే సంభాషించుకుందో ఆ రీతిగానే మీ దివ్య చైతన్య స్థితిలో స్థితమై మీ పాత్ర నేను కాదని అర్థం చేసుకోండి. ఏ క్షణమైతే మీ పాత్ర మీరు కాదో, ఏ క్షణమైతే ప్రస్తుతం మీరు పోషిస్తున్న పాత్ర మీరు కాదో, ఏ క్షణమైతే ప్రస్తుతం మీరు పోషిస్తున్న పాత్ర మీరు కాదో, పాత్రకు సంబంధించిన అవలక్షణాలు, పాత్రకు సంబంధించిన ప్రత్యేకతలు, పాత్రకు సంబంధించిన గొప్పలు అవన్నీ కూడా మీవి కావని అర్థమైపోతుంది. ఉదాహరణకి నేను చాలా ధైర్యవంతుణ్ణి, ఉదాహరణకి షేర్ఖాన్ ఒక్కడిని కాదు 100 మందిని పంపు, తగ్గేదేలా పుష్ప, అలాంటి దరిద్రపు అన్నీ పాత్రవేనని, పాత్ర పిరికితనం ఆత్మకి సంబంధం లేదు, పాత్ర యొక్క ధైర్యం ఆత్మ సహజత్వం కానే కాదు, పాత్ర పిసినిగొట్టుతనం ఆత్మవైభవం కానే కాదని అర్థం చేసుకుని పాత్ర పరిమితాలలోంచి శాశ్వతంగా మీరు బయటపడిపోతారు. పరిమితాన్ని అధిగమించి పరిమళాన్ని ఆఘ్రాణించి పరమాత్మగా భాసిల్లను ఆరంభిస్తారు. ద్వితీయ అంకం సఫలీకృతంగా అర్థం చేసుకున్నారని నేను భావిస్తా. తొలి అంకం నేను దేహాన్ని కాదు, ద్వితీయ అంకం నేను ఈ పాత్రని కాదు, పాత్ర యొక్క గుణగణాలు, తీరుతెన్నులు, వైఖరులు, పోకడలు నావి కాదు. పాత్ర పిరికిదైతే అవ్వచ్చు, చైతన్యమే అయి ఉన్న నేను పిరికివాణ్ణి కాదు, ధైర్యవంతుణ్ణి కాదు, తేజోమయమైన దైవాన్ని. 3వ అంకంలోకి ప్రవేశిద్దాం. 3వ అంకంలో ఎప్పుడైతే నేను ఈ దేహాన్ని కాదు, నేను ఈ పాత్రని కాదు అని అర్థం చేసుకున్నామో, దృశ్యమాన జగత్తుకి అసలు అస్తిత్వమే లేదని కూడా అర్థం చేసుకోవటం ప్రారంభమవుతుంది. ఇదంతా అకృతంగానే ఒకదాని తర్వాత మరొకటి ఓ నియతి ప్రకారం ఈ సౌరభాలు ఆవిష్కృతం అవ్వన ఆరంభిస్తాయి. ఈ దృశ్యమాన జగత్తుకి అస్థి, సత్ అనే స్థోమత లేనే లేదని తేట తెల్లమైపోతుంది. దృశ్యమాన జగత్తుకి అస్తిత్వము లేదని తేట పడిపోతుంది. ఎందుకు? నిజంగా దృశ్యమాన జగత్తుకి అస్తిత్వం ఉంటే యద్భావం తద్భవతి అని అనలేరు కదా. యద్భావం తద్భవతి అంటే భావం బట్టి భవతి మారిపోతూ ఉన్నది కదా. భావం మారినప్పుడల్లా భవతి మారిపోతుందంటే భవతికి ఒక నిర్దిష్టమైన స్థూలధర్మం, ఒక నిర్దిష్టమైన స్వరూపాకృతి లేనే లేనట్లు కదా. నిజంగా భవతికి ఒక అస్తిత్వం ఉండుంటే భవతి బట్టి భావం ఉండాలి, కానీ భావం బట్టి భవతి ఉండదు కదా. యద్భావం తద్భవతి యామతి సాగతి. బింబం బట్టే ప్రతిబింబం, అంతరంగం బట్టే బాహ్యం, నిజం బట్టే నీడ, విత్తనం బట్టే వృక్షం లాంటి ఆధ్యాత్మిక సౌరభాలు
ఉండేవే కాదు కదా. కాబట్టి దృశ్యమాన జగత్తుకి అస్థి అన్న స్తోమత లేదని అర్థం చేసుకుని ఇంద్రియలోలుడు స్థాయి నుండి జితేంద్రియుడు స్థాయికి ఉద్ధరించుకోవటంలో కృతార్థులు అవుతారు మీరు. ఇది 3వ అంకం. ఇక 4వ వృత్తంలోకి ప్రవేశిస్తే నేను ఈ దేహాన్నేనని, నేను మానవ పాత్రేనని, ఈ మానవ లక్షణాలన్నీ నావేనని, దృశ్యమాన జగత్తుకి అస్తిత్వం ఉన్నదని తాను నమ్ముతూ నన్ను నమ్మించడానికి ప్రయత్నిస్తూ ఉన్న అసురుడు, ఆ అసురుడు నుంచి వచ్చిన పోకడలు, ప్రేరణలు, కవ్వింపులు, తదనుగుణ్యంగా నా మనసు, బుద్ధి, శరీరం వ్యవహరించిన వ్యవహార శైలి, వాటి నుంచి పుట్టుకొస్తున్న సంఘటనలు, ఆ సంఘటనల నుంచి పుట్టుకొస్తున్న పరిణామక్రమాలు, పర్యవసానాలు, ఇవేవి నా సహజత్వం కానే కాదని అర్థం చేసుకుంటారు. మీ అంతరంగం అకలుషితంగా, సునిర్మలంగా, అవక్ర పరాక్రమంగా పరిణమించి తీరుతుంది. ఇంతకీ అసురుడు ఎవరు? ఓ లోపభూయిష్టమైన దృక్పథం, అంటే నరకాసురుడు, నా అర్క్ అసురా. అర్క్ అంటే సూర్యుడు, సూర్యుడు అంటే ప్రకాశం, ప్రకాశం అంటే వెలుగు, వెలుగు అంటే జ్ఞానం. నా అర్క్ అంటే జ్ఞానము లేనప్పుడు అని అర్థం. జ్ఞానము లేనప్పుడు అంటే మీరు మీ నిజ దివ్య స్పృహని విస్మరించినప్పుడు అని అర్థం. మీ నిజ దివ్య స్పృహని మీరు విస్మరించినప్పుడు ఆ అజ్ఞానంలో మీరు ఒక లోపభూయిష్టమైన దృక్పథ దృక్కోణాలోచన సంవిధానానికి జన్మనిచ్చారు. జన్మ జన్మాంతరంలో ఆ అసురుడు మరింత బలోపేతమై మీకు దశని దిశని సూచించనారంభించాడు, మిమ్మల్ని అనునిత్యం కవ్వించనారంభించాడు, మీ సహజత్వానికి భిన్నమైన ప్రేరణని మీకు ప్రేరేపించనారంభించాడు. తన అభిప్రాయాలన్నీ మీ అభిప్రాయాలని నమ్మబలకనారంభించాడు, మిమ్మల్ని నమ్మించనారంభించాడు, మిమ్మల్ని కవ్వించనారంభించాడు. ఆ అసురుడు మీరు దేహమేనని, మీరు మానవుడేనని, ఈ దృశ్యమాన జగత్తుకి అస్తిత్వం ఉందని తాను నమ్ముతూ మిమ్మల్ని నమ్మించడానికి కుట్రభూయిష్టమైన చేష్టలు చేస్తాడు. ఆ 4వ అంకంలో నేను ఈ దేహాన్నేనని, దృశ్యమాన జగత్తుకి అస్తిత్వం ఉన్నదని, నేను ప్రస్తుతం పోషిస్తున్న పాత్రనేనని తాను నమ్ముతూ నన్ను నమ్మించడానికి ప్రయత్నిస్తున్న అసురుణ్ణి కూడా నేను కాదు, నేను అసురుణ్ణే కానప్పుడు అసురుడి నుంచి పుట్టుకొస్తున్న కవ్వింపులు, ప్రేరణలు, దుశ్చేష్టలు నావి కావు. ఆ ప్రేరణలకి ప్రేరేపింపబడి వ్యవహరించిన మనసు, బుద్ధి, శరీరం, ఆ సంఘటన, ఆ వ్యవహార శైలి, ఆ సంఘటనల నుంచి పుట్టుకొచ్చిన దుష్పరిణామాలు, ఇవి ఏవి నావి కావు అని మీకు అర్థమైపోతుంది. ఇక అప్పుడు మీరు ఈ భూతల నుంచి నిష్క్రమించినప్పుడు మీ అంతరంగం అంటే మీ దృక్పథ దృక్కోణాలోచన సంవిధానం, మీ జీవాత్మ యొక్క దృక్పథ దృక్కోణాలోచన సంవిధానం అకలుషితంగా, పరమ పవిత్రంగా, కథానాయకుడిలా ఈ భూతల నుంచి
ఓ తెల్ల కాగితంలా, ఓ శ్వేతపత్రంలా, ఓ ధవళ వస్త్రంలా ధరణి నుంచి మీరు ధర్మ దరహాసంతో నిమంత్రణోత్సవాన్ని పలికి పుట్టినింటికి పునఃప్రయాణం అవ్వనారంభిస్తారు. ఇక 5వ అంకంలోకి ప్రవేశిద్దామా? భాగము తెలుసుకున్నాము, యోగము తెలుసుకుందాం. విభాగము తెలుసుకున్నాము, వియోగం తెలుసుకున్నాము, యోగం తెలుసుకుందాం. అందుకే మరి ఆధ్యాత్మిక రసోత్పాదనకి సిద్ధంగా ఉన్న గురువరేణ్యుడు, ఆధ్యాత్మిక రసాస్వాదనకి సిద్ధంగా ఉన్న శిష్యాంకురాలు, వీరి సంగమం ఎప్పుడు హృదయాంగమమే. హృదయాంగమమైన ఈ సంగమానికి విచ్చేసిన సుమనస్కులందరికీ నా సుమనస్సుతో సునమస్సుల్ని తెలియచేసుకుంటున్నానని తరచుగా మిమ్మల్ని స్వాగతాంజలిని సమర్పించుకుంటూ ఉంటాను. ఇది 100కి 100 నిజం. ఆధ్యాత్మిక రసోత్పాదనకి సిద్ధంగా ఉన్న గురువరేణ్యుడు, ఆధ్యాత్మిక రసాస్వాదనకి సిద్ధంగా ఉన్న శిష్యాంకురాలు, వీరి సంగమం ఎప్పుడు హృదయాంగమమే. హృదయాంగమమైన ఈ రసవత్తరమైన సంగమానికి విజయం చేసిన సుమనస్కులైన సదస్సులకి నా సుమనస్సుతో సునమస్సుల్ని తెలియచేసుకుంటూ స్వాగతాంజలిని సమర్పించుకుంటానని తరచుగా మీరు జ్ఞానోపాసనకి విచ్చేస్తున్నప్పుడల్లా ఆ పలుకులుతో మిమ్మల్ని స్వాగతించటంలో ఓ సాధికారత ఉన్నది, ఓ సత్యం ఉన్నది. ఇక యోగంలోకి ప్రవేశిస్తే ఇప్పుడు ఏది నేను కాదో తెలుసుకున్నాం, ఏది నేను అవునో తెలుసుకోవాలి. ఆత్మని నేను, అంతరాత్మని నేను, ఆత్మ తేజాన్ని నేను, కాంతి పుంజాన్ని నేను, దివ్యమైన అత్యంత వైభవోపేతమైన దైవాన్ని నేను, ప్రేమ మాధుర్యం నా సహజత్వం, అద్వైతం నా దర్శనం, విశ్వవ్యాప్తమై అలరారుతూ ఉండగలగటం నా సహజం, నా పరిధి విశ్వం, నా పరుగు గరుడ వేగం, నా శ్వాస శాశ్వతం, నా ఆయుష్ అమరత్వం, ఇది నా సహజత్వం. అవును, నా పరిధి విశ్వం, నా పరుగు గరుడ వేగం, నా శ్వాస శాశ్వతత్వం, నా ఆయుష్ అమరత్వం. నా సహజత్వం సంకల్పం. తమస్సులేని ఉషస్సు. ఆత్మని నేను, అంతరాత్మని నేను, ఓంకారీశ్వరుడిని నేను, త్రయంబకేశ్వరుని నేను. కేవలం నా అంతరంగంలో కల్పన చేసినంత మాత్రాన ఆ కల్పన ప్రసారమై ఆ ప్రసారం ప్రయాణించనారంభించి ఆ ప్రసారం తన ప్రకంపన వేగాన్ని తగ్గించుకుని సాంద్రతని పొంది ఘనీభవించి పదార్థంగా పరిణమింపచేసిన దైవాన్ని నేను. నా దార్శనికతే ఈ విశ్వం. నా దృక్కోణం అద్వైతం, నా సహజత్వం ప్రేమ మాధుర్యం. సదస్సులారా, సాధకులారా,
ఎన్ని వందల వేల జన్మల నుండి సత్యం జ్ఞానం తెలియక పునరపి జననం పునరపి మరణం అన్న ఈ జనన మరణ చక్రాల విషవలయంలోనే, ఈ దుఃఖాలయంలోనే సమాధుల సుడిగుండాల్లోనే బలి అయిపోతూ జీవిస్తున్న మీరు, ఈ జన్మలో మీ గురువరేణ్యుడు మిమ్మల్ని చైతన్య మాలాంకృతుల్ని చేసి సత్య సింహాసాధితుల్ని చేసి అనునిత్యం శాశ్వత ఐశ్వర్యం మీ హస్తగతం చేస్తూ ఉంటే, ఈ జన్మ మానవత్వానికి చిట్ట చివరి జన్మ అయిపోతుంటే, మరలి రాని మహోత్సవమైన మీ శాశ్వతత్వపు వేడుకలోకి మీరు ప్రవేశిస్తున్న ఈ తరుణంలో ఇంతటి ఐశ్వర్యాన్ని హస్తగతం చేసుకోవటంలో కృతార్థులైన మీరు మీ మానవత్వంలో దేనికోసం పరితపిస్తారయ్యా? వందల వేల కోట్లు పోతే పోయి ఉండవచ్చు, ఎంతోమంది మీ చెలిమిని దూరం చేసుకుని ఉండి ఉండవచ్చు. ఇంకా జ్ఞానం చెంత చేరిన తర్వాత నీకు చింత ఏలయా? శ్రీరాముడు ప్రబోధించినట్లు, శ్రీకృష్ణుడు ధృవీకరించినట్లు, శ్రీ మహావిష్ణువు దీవించినట్లు నువ్వు సంస్కరింపబడుతున్నావు కదా. నా మాట విను, నన్ను అర్థం చేసుకో. చిన్ని అంశాలకి పెద్ద ప్రాధాన్యతనివ్వటం మానే. మీ గురువు మీకు ఉపదేశించినట్లుగా జీవించను ఆరంభించు. అన్నీ చక్కదిద్దబడతాయి. నీ అంతరంగం యొక్క రూపలావణ్యం చూసి దేవదేవుళ్ళందరూ నెవ్వెరపోయి నీ అంతరంగ ఆరామంలోకి ప్రవేశించమని నిన్ను అర్జించుకునేంత వైభవపేతంగా నీ అంతరంగాన్ని మలుచుకోవయా. విషాదానికి స్వస్తి పలుకు. Worry is the mark of your ignorance. కొన్ని దివ్య ప్రకటనలతో సూత్రీకరించుకున్న సూత్రబద్ధమైన ఈ అంశాలని దివ్య స్థితిలో స్థితమై ప్రకటించుకుంటూ ఇవాల్టి ఈ ధారణ మహోత్సవానికి స్వస్తి పలుకుదాం. నేను ఓ దివ్యమైన ఆత్మ చైతన్యాన్ని, నా లింగ వ్యవస్థ అర్ధనారీశ్వర తత్వం, నా దృక్కోణం అన్నీ నేనే, అంతా నేనే, నాలో లేనిది, నేను లేనిది విశ్వంలో లవలేశమంత కూడా లేదు అన్న భావుకతను స్ఫురించే అద్వైతం. అవును, నేను ఆత్మ చైతన్యాన్ని, నా లింగ వ్యవస్థ అర్ధనారీశ్వర తత్వం, నా దృక్కోణం అద్వైతం, నా పరుగు గరుడ వేగం, నా శ్వాస శాశ్వతత్వం, నా ఆయుష్షు అమరత్వం, నా పరిధి విశ్వం. అస్తు తథాస్తు, శ్రీరస్తు, శుభమస్తు, జయోస్తు. ఇవాటి రోజు కూడా మీ పాదద్వయం వద్ద నా శిరస్సు వంచి మోకరిల్లుతూ
మీ పాదధూళిని సింధూరంగా అలంకరించుకుంటూ శ్రీరాముడు సంధించిన ఈ అస్త్రం చేయాల్సిన ఓ శుభకార్యాన్ని చేయటంలో మీరు పోషించిన పాత్రకి నమస్కరించుకుంటూ దేహం నుండి దేవుడిగా, చిత్తం నుండి చైతన్యంగా, పదార్థం నుండి పరమాత్మగా, పశుత్వం నుండి పశుపతిగా, ఇంద్రియలోలుడు నుండి జితేంద్రియుడుగా, త్రిపురుడు స్థాయి నుండి త్రిముఖ కోణంలోంచి సత్యాన్ని దర్శించే స్థాయి నుండి బహుముఖ కోణంలోంచి సత్యాన్ని సందర్శించేవారిగా పరిణమించనారంభించిన ఓ సదస్సులారా, సాధకులారా, మీ పాదద్వయం వద్ద నా శిరస్సు ఉంచి మోకరిల్లుతూ మిమ్మల్ని మీ సుమనస్సుకి నా సునమస్సుల్ని తెలియచేసుకుంటూ స్వస్తి. జయోస్తు.